వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. దయచేసి ఈ పిల్లలకి మీ కాలేజీలో సీట్ ఇచ్చి కొంత సహాయపడండి. లేదా వేరే కాలేజీలో చదువుతా ఉన్నాడు, అక్కడ ఏదైనా ఉంటే ఆ పిల్లలకి ఫీజులు కట్టే విషయంలో కొంత ఆర్థిక సాయం అందించండి అంటే సార్ పెద్ద మనసుతో పిల్లల కాలేజీలో సీట్లు తక్కువ ఫీజుకే కల్పిస్తూ మా పిల్లల భవిష్యత్తుకు ఆయన సహకరిస్తా ఉన్నారు. అందుకే సార్ని ఈరోజు మేము గౌరవించి సార్ను ఈ మీటింగ్ కి ఆహ్వానించడం జరిగింది. సార్ని ప్రసంగించవలసిందిగా కోరుతాం. బంధుత్వం ఉంది. ఏంటంటే తాడికొండలో నేను 2 years డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేశాను. అక్కడ హాస్టల్ వార్డెన్గా కూడా. తర్వాత మాదిగ సోదరులందరితో నాకు బంధుత్వం ఉంది. జేమ్స్ గారు పంపించారు, అమ్మ 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ పోరాటంలో ప్రతి నెల ఏ మాదిగ సంఘం అనేక సంఘాలు ఉన్నాయి, బహుశా 8 సంఘాలు అనుకుంటా ఇంచుమించు. ఏ సంఘము కర్నూలులో మీటింగ్ పెట్టుకున్నా ఆ సభలన్నిటికీ కూడా అడిగిన వాళ్ళందరికీ కూడా మంచి భోజనం నేను ఏర్పాటు చేస్తూ వచ్చాను. ఈ సంఘం ఏదైతే విజయం సాధించిన రోజే మొట్టమొదటి సన్మానం నాకు మాదిగ సోదరులు నాకు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల కాలంలో మందా కృష్ణమాలి గారి జన్మదినం సందర్భంగా కూడా వారు భోజనం అడిగితే భోజనం ఏర్పాటు చేసాం. ఆ రోజు కూడా మేమంతా కలిసి అనేక సంవత్సరాలుగా మేము కలిసి భోజనం చేస్తున్నాం. సహపంక్తి భోజనాలు అని ఎవరెవరో బిల్డప్ ఇచ్చుకోవడం కాదు, నేను వాళ్ళతో కలిసే ఎల్లప్పుడూ భోజనం చేస్తూనే ఉన్నాను. సో ఆ విధంగా నాకు మాదిగ సోదరులకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక తర్వాత విషయానికి వస్తే ఇప్పుడు మరి ఆ సందర్భంగా టీడీపీ జిల్లా పార్టీ ఆఫీస్ కూడా ఈరోజు వచ్చి మన సహోదరులందరూ కూడా ఈరోజు కలుసుకోవడం, మరి ముఖ్యంగా ఈరోజు మరి మన మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ జేమ్స్ గారి ఆధ్వర్యంలో మాల్ కార్పొరేషన్ డైరెక్టర్, అంతేకాకుండా ఈరోజు పోతిరాజు రవికుమార్ గారు, ఇంకారెడ్డి డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ గారు, టీజీ భరత్ మినిస్టర్ గారు, దస్తగిరి గారు, కోడమూరు ఎమ్మెల్యే గారు, కేఈ శ్యాంబాబు గారు, పత్తికొండ ఎమ్మెల్యే గారు, పివి జయనాగేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, కేఈ కృష్ణమూర్తి గారు, కట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, కేఈ ప్రభాకర్ గారు, విటి నాయుడు గారు, సోమశెట్టి వెంకటేశ్వర గారు, ఇలా చాలా మంది కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కార్పొరేటర్ గారు అండ్ సుబ్బారెడ్డి గారు చాలా బాగా స్పీచెస్ ఇచ్చారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరినీ ఒకసారి కలుసుకొని సాధక బాధలు మనం కూడా తెలుసుకొని మీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మరి కార్పొరేషన్ ఈ విధంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మీకు తెలుసు, గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఒక పిచ్చోడు పాలన చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కుక్కల చేసిన అయిపోయింది. మొన్న పులివెందుల్లో జడ్పీటీసీ గెలిచిన దగ్గర నుంచి మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారో తెలీదు. ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ప్రతిపక్ష హోదా అంటే అది ఎవరిచ్చేది కాదు, ప్రజలు గెలిపించి ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా అని కూడా తెలియక మాట్లాడుతున్నాడు. మరి చాలా మంది కూడా కొన్ని పనులు చేస్తే చాలా కిక్ ఉంటుంది. కొంతమంది మంచి భోజనం చేస్తే కిక్ వస్తుంది, కొంతమంది విహారాన్ని చేస్తే కిక్ వస్తుంది. మరి చాలా మందికి రకరకాల వాళ్ళ యొక్క ఏదైతే సంతోషంగా ఐడియాలజీ ప్రకారం వాళ్ళు ఎంజాయ్ చేస్తారో అందులో కిక్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కిక్ ఎక్కడ వస్తుంది? అభివృద్ధి చేస్తే కిక్ వస్తుంది, సంక్షేమం చేస్తే కిక్ వస్తుంది, అమరావతి కట్టేసి పోలవరం కట్టేసి మనందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్ నిలిస్తే కిక్. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చావులో కిక్ ఉంది. వాళ్ళ తండ్రి చావులోనే ఆనందంగా తీసుకొని పార్టీ పెట్టాడు. మరి ఏ విధంగా పార్టీ పెట్టి మరి ప్రజలందరూ కూడా ఒక ఛాన్స్ అంటే మోసపోయి 150 ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయన చేసింది ఏంటి? 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాడాడు. అదే పద్ధతిలో ఎస్సీ కార్పొరేషన్ కూడా 3 ముక్కలు చేసేసాడు. ఈ రోజు
కార్పొరేషన్ చేసి కనీసం ఆయన సలహాదారులు సకల శాఖ మంత్రి అప్పట్లో ఆయన సజ్జల రామకృష్ణ రెడ్డి శాలరీలో సగం జీతాలు కూడా చైర్మన్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇచ్చే కాగలేదు. కార్పొరేషన్ అంటే మూతపడిపోయింది. ఈ రోజు మీరు గమనిస్తే నేను కార్పొరేషన్ వచ్చిన తర్వాత చాలా దాని గురించి థీసిస్ చేశా. అసలు ఏం చేశారు, గతంలో ఒకళ్ళు విమర్శించడం కాదు, ఏం చేశారు వీళ్ళందరూ చూస్తే 2014 నుంచి 2019 వరకు అప్పటి మరి మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల కోట్లు శాంక్షన్ చేసి బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ లో 40,000 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ కి సప్లై నిధులకి మనందరూ కూడా నిధులు మంజూరు చేశారు. తద్వారా చాలా మంది కూడా ఇన్నోవా కార్లు సుబ్బారెడ్డి గారు చెప్పారు, ఇన్నోవా కార్లు అయితేనండి మరి జేసీబీలు చాలా వెహికల్స్ అంటే ఎవరైతే డ్రైవర్స్ ఉన్న వాళ్ళు ఓనర్స్ అయ్యారు. అంటే ప్రతి ఒక్కరు కూలీ పని చేస్తున్న కూలీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలని మంచిగా గురుకుల పాఠశాలలో చదివించారు. నేను అనంతపురం గురుకుల పాఠశాలకు వెళ్ళాను. వాళ్ళు ఇంటిగా తిండి అయితేనేంటి, వాళ్ళు వాడుతున్న వాటర్ చాలా పరిశుభ్రంగా శానిటైజేషన్ తో వెల్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే